సార్ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు నేను తెలియజేస్తా ఉన్నాను. ఆ, మీతో కలిసి నేను ఈ విధంగా మీటింగ్ లో జాయిన్ అవ్వటానికి, అదేవిధంగా దేవుని యొక్క వాక్యాన్ని షేర్ చేసుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన ఇక గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి ఎంతగానో వందనస్తున్నాయి ఉంటా ఉన్నాను. అదేవిధంగా ఆ కృష్ణ అంకుల్ కూడా దేవుని యొక్క వాక్యం షేర్ చేసుకోవడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి అంకుల్కి, అదేవిధంగా పార్ట్నర్షిప్ ఇండియా సభ్యులందరికీ నేను ఎంతగానో థ్యాంక్స్ తెలియజేస్తా ఉన్నాను. ఐ డోంట్ నో హౌ మెనీ ఆర్ యూత్ హియర్. Maybe physically you may be not a youth, but I know definitely that in your heart you are youth. Almost all the 31 people ఎవరైతే మనం అందరం గ్యాదర్ అయ్యామో, వీఆర్ ఆల్ యూత్ ఎయిదర్ ఫిజికల్లీ ఆర్ ఎట్ అవర్ హార్ట్స్. కాబట్టి దాన్ని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తా ఉన్నాను. అండ్ దిస్ ఈస్ వెరీ వెరీ ఎగ్జైటింగ్ టాపిక్. ఎందుకు అనంటే సో మనకు బాగా తెలిసినది ఏంటి అనంటే, టెంప్టేషన్స్ అనగానే మనకు బాగా గుర్తుకు వచ్చే ఏజ్ ఎవరు అనంటే యూత్. కానీ వి నో ఇట్ వెరీ వెల్ దట్ దో youth have a special bonding towards temptation. It is not only temptations అన్నది, ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీ వన్. సో టెంప్టేషన్ అన్నది చిన్న పిల్లవాళ్ళని మొదలుకొని అండ్ టిల్ డెత్, ఐ మీన్ ఓల్డ్ ఏజ్ వరకు ప్రతి ఒక్కరూ ఫేస్ చేసే ఒక స్పిరిచువల్ ప్రాబ్లం టెంప్టేషన్స్. కానీ ఈరోజు మన టాపిక్ వీఆర్ జస్ట్ కన్ఫైనింగ్ టు యూత్. కెన్ రిలేట్ విత్ ది టాపిక్. ఇఫ్ యు ఆర్ నాట్ యూత్, టు కౌన్సిల్ దెమ్, వారిని కౌన్సిల్ చేయటానికి ఈ యొక్క టాపిక్ మనకు హెల్ప్ అవుతుంది అనేసి నేను విశ్వసిస్తా ఉన్నా. సో ప్రజెంట్ డే యూత్ ఎటువంటి టెంప్టేషన్స్ కి లోన్ అవుతా ఉన్నారో కొన్ని మీరు ఏమన్నా చెప్పగలరా? ప్రజెంట్ డే యూత్ ఎటువంటి టెంప్టేషన్స్ కి లోన్ అవుతా ఉన్నారు? మీరేమైనా చెప్పగలరా? సెల్ ఎస్ అంకుల్, సెల్ ఫోన్ కదా. సో సెల్ ఫోన్ కి అడిక్ట్ అవుతా ఉన్నారు. ఎస్, దట్ ఈస్ వన్ టెంప్టేషన్ విచ్ దే నీడ్ టు ఓవర్కమ్. ఇంకా డ్రగ్స్ సార్, డ్రగ్స్ అండి, డ్రగ్స్, ఈ లిక్కర్ ఎస్ ఇలాంటివి కూడా పరులుగా ఎస్ మారుతున్నారు. ఎస్. సో డ్రగ్ అడిక్షన్ అండ్ ఆల్కహాల్ కన్సంప్షన్, సో ఇవి కూడా మనము ప్రజెంట్ డే యూత్ లో ఎక్కువగా మనం చూస్తూ వస్తా ఉన్నాం. సో ఓవరాల్ గా ప్రజెంట్ ఉంటున్న యూత్ ఎటువంటి టెంప్టేషన్స్ గుండా వెళ్తా ఉన్నారు అన్నది మనం చూస్తే, వారిని మనం క్లాసిఫై చేయాలి అనుకుంటే 6 ways లో వారిని మనం క్లాసిఫై చేయవచ్చు. మొట్టమొదటిది ఏంటిది అంటే డిజిటల్ టెంప్టేషన్స్. సో డిజిటల్ గా వారికి చాలా టెంప్టేషన్స్ వారు చాలా టెంప్టేషన్స్ ని ఎదుర్కొంటా ఉన్నారు. సో ప్రజెంట్ డే యూత్ ఆన్ అన్ యావరేజ్ 11 to 15 hours దే ఆర్ స్పెండింగ్ దర్ టైమ్ ఆన్ సెల్ ఫోన్స్. సో ఎక్సెసివ్ స్క్రీన్ టైమ్ ని వారు చూస్తూ ఉన్నారు. అండ్ సోషల్ మీడియా అడిక్షన్స్ కి లోన్ అవుతా ఉన్నారు. అండ్ ఇన్అప్రోప్రియేట్ ఆన్లైన్ కంటెంట్ కి లోన్ అవుతా ఉన్నారు. సో కోవిడ్ టైంలో ఒక సర్వే జరిగింది. ఆ సర్వే దేని గురించి జరిగింది అని అంటే, సో కోవిడ్ అన్న వైరస్ మనుషులకి వచ్చింది కదా, అలాంటిదే మనుషులకి రావటంతో మనుషులు బయటికి రాలేకపోయారు. ఏ వర్క్ చేసుకోవాలన్నా, లేకపోతే ఏ కొత్త వ్యక్తిని కలవాలి అన్నా చాలా హిండ్రెన్స్ గా మారిపోయిన డేస్ అవి కదా. మనం అందరము వి హావ్ విట్నెస్డ్ కోవిడ్. ఇన్ ద సేమ్ వే అలాంటి ఒక వైరస్ మొబైల్స్ కూడా వస్తే ప్రజెంట్ యూత్ ఏమైపోతారు అనేసి
ఒక సర్వే కండక్ట్ చేస్తే ఆ సర్వేలో తేలినది ఏంటి అని అంటే కోవిడ్ ద్వారా వచ్చిన ఆ నష్టము కంటే మానవులంగా ముఖ్యంగా ఉంది అనేసి అన్నారనమాట. సో యూత్ ప్రజెంట్ ఎక్కువగా సఫర్ అవుతా ఉంటున్న ఒక టెంప్టేషన్ వచ్చేసి దట్ ఈస్ డిజిటల్ టెంప్టేషన్. అంతేకాకుండా పీర్ ప్రెషర్ ని ఎక్కువగా ప్రజెంట్ డే యూత్ వారు వారు అనుభవిస్తూ ఉంటా ఉన్నారు. సో పీర్ ప్రెషర్ అని అంటే ప్రజెంట్ డే సెట్టింగ్ కి అనుగుణంగా ఫిట్ అవ్వాలి అన్న ఆ ప్రెషర్ వారిని ఎంతగానో వారిని డిస్టర్బెన్స్ కి తీసుకొని వెళ్తా ఉంది. అండ్ అంతేకాకుండా ప్రజెంట్ క్రౌడ్ ఎలాగా ఫాలో అవుతా ఉన్నారో అలాగా ఫాలో అవ్వాలి. నో మ్యాటర్ వాట్ మే బి ద రిజల్ట్, వాటిని ఫాలో అవ్వాలి అన్నది ఎక్కువగా పీర్ ప్రెషర్ కి తీసుకుంటా ఉన్నారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆ బాయ్స్ ని చూసినట్లు అయితే ఆ హెయిర్ కట్ కదా, ఆ చుట్టూ రౌండ్ కొట్టేస్తారు, మధ్యలో ఒకటి హెయిర్ పెడతారు. ఎందుకు అట్లా పెడతారు అని అంటే నో, వీ డోంట్ హ్యావ్ ఎనీ ఆన్సర్ ఫర్ దట్. కానీ జస్ట్ ప్రజెంట్ యూత్ అలా ఉంది, దానికి కరెక్ట్ గా నేను కూడా ఫిట్ అవ్వాలి అన్న పీర్ ప్రెషర్. రైట్. సో ప్రజెంట్ క్రౌడ్ అలాగా వెళ్తా ఉన్నారు, నేను కూడా అలాగా వెళ్ళాలి అనేసి. అండ్ అంతేకాకుండా పీర్ ప్రెషర్ లో ఫియర్ ఆఫ్ రిజెక్షన్ అన్నది ఎక్కువగా ఉంటా ఉంది. సో రిజెక్ట్ చేస్తుందేమో, సో రిజెక్షన్ వస్తుందేమో అనేసి చాలా పీర్ ప్రెషర్. సో దిస్ ఈస్ ఆల్సో అండర్ టెంప్టేషన్ వేర్ ప్రజెంట్ యూత్ ఈస్ గోయింగ్ ఆన్. అండ్ థర్డ్ వచ్చేసి రిలేషన్షిప్ అండ్ ప్యూరిటీ. సో అసలు ఎమోషనల్ అటాచ్మెంట్స్ అన్నది చాలా ఈజీగా ఏర్పడతా ఉన్నాయి ప్రజెంట్. సో మనము స్టూడెంట్ ఏజ్ లో ఉన్న వాళ్ళని చూస్తే అసలు ఎంత ఈజీగా ఎమోషనల్ అటాచ్మెంట్ అవుతా ఉంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆపోజిట్ జెండర్ నుంచి ఏదైనా ఇన్స్టాలో ఒక రిక్వెస్ట్ వచ్చింది అనుకోండి, రిక్వెస్ట్ వస్తే యాక్సెప్ట్ వెంటనే చేసేస్తాం, లేకపోతే చేయటానికి కొద్దిగా లేట్ అవుతా ఉంటే తట్టుకోలేమన్నా. సో తట్టుకోలేని స్థితిలో ప్రజెంట్ యూత్ ఉంటా ఉన్నారు. అండ్ యాక్సెప్ట్ చేశాక మెసేజ్ పెడితే రిప్లై రావటం కొంత లేట్ అయితే కూడా అసలుకి తట్టుకోలేరు. ఆ యాంగ్జైటీని వారు ఎక్కువగా ఫీల్ అవుతా ఉంటున్న డేస్ లో మనం ఉంటా ఉన్నాం. సో ఏమీ తెలియని వ్యక్తులతో కూడా విపరీతంగా ఎమోషనల్ గా అటాచ్ అయ్యే టెంప్టేషన్ లో ఉంటా ఉన్నారు. అండ్ ఇంప్యూర్ థాట్స్ ఎంత ఘోరంగా ఆలోచిస్తా ఉంటా ఉన్నారు అని అంటే మనం చెప్పలేం. అలా అనేసి రిలేషన్షిప్స్ లలో కరెక్ట్ గా ఉంటా ఉన్నారా అని అంటే నో, దెర్ ఈస్ ఆల్వేస్ ఎ కాంప్రమైజింగ్ రిలేషన్షిప్స్. సో కాంప్రమైజింగ్ రిలేషన్షిప్స్ ని మెయింటైన్ చేస్తా ఉంటా ఉన్నారు. రైట్. సో దిస్ ఈస్ అనదర్ ఏరియా వేర్ స్టూడెంట్స్, యూత్, దే ఆర్ ఫేసింగ్ దిస్ టెంప్టేషన్స్. అండ్ నాలుగవది చూస్తే వరల్డ్లీ లైఫ్ స్టైల్ సో కి బాగా అలవాటు అయిపోయారు అన్నమాట. సో దిస్ ఈస్ ఆల్సో వన్ మోర్ ఏరియా వేర్ క్రిస్టియన్ యూత్ ఎక్కువగా సఫర్ అవుతా ఉంటున్న ఏరియా. సో వీఆర్ వెరీ మచ్ టువర్డ్స్ ఎంటర్టైన్మెంట్ కదా. సో ఎంటర్టైన్మెంట్ కావాలి. సో ఎంటర్టైన్మెంట్ ఇన్ ఎనీ యాంగిల్. సో ఇఫ్ ఇట్ ఈస్ గివ్స్ అస్ హ్యాపీనెస్ దెన్ దట్ ఈస్ ఫైన్. సో దానికోసం ఏదైనా చేయడానికి ఇష్టపడతా ఉంటాం, పార్టీస్ కానీ, ఫ్యాషన్స్ కానీ, కంఫర్టబుల్ లైఫ్ కానీ. రైట్. సో దట్ ఈస్ వరల్డ్లీ లైఫ్ స్టైల్. సో ఆ వరల్డ్లీ లైఫ్ స్టైల్ ని ఫాలో అవ్వాలి అన్న టెంప్టేషన్ ప్రజెంట్ డే యూత్ యాజ్ వెల్ యాజ్ అందరికీ ఉంటా ఉంది. అండ్ అంబిషన్ అండ్ సక్సెస్, సో ఇది కూడా ఆ కైండ్ ఆఫ్ టెంప్టేషన్ లాగా అయిపోతా ఉంది. సో కంపారిజన్, ఒకరితో ఒకరు కంపేర్ చేసుకోవటం, అండ్ అన్హెల్దీ కాంపిటీషన్. రైట్. సో అన్హెల్దీ కాంపిటీషన్ పెద్ద ప్రాబ్లం గా అవుతా ఉంది. రీసెంట్ గానే మనం చూసాం, నీట్ డబుల్ టైమ్ రాయవలసి వచ్చింది. ఎందుకంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ అన్హెల్దీ కాంపిటీషన్. సో ఇట్ ఈస్ వన్ అనదర్ ఏరియా వేర్ not only the Christian youth, whole world, especially the youth, they are facing this great problem. Right. So worldly success kosam,
సో దిస్ ఈజ్ ఒక మన క్రిస్టియన్ సర్కిల్స్లలో ఈ మధ్య కాలంలో ఎక్కువగా పైకి వెళ్తా ఉంటున్న ఏరియా ఏంటి అని అంటే వరల్డ్లీ సక్సెస్ సక్సెస్ కోసము దేవుణ్ణి విడిచి వరల్డ్ లో ప్రపంచంలో ఉన్న వాటిని ఎక్కువగా వాటి మీద ధ్యాస ఉంచటం, వాటి మీద పని చేయటం, దేవుణ్ణి పక్కన పెట్టి చేసే. సో దిస్ ఈస్ వన్ మోర్ ఏరియా వేర్ ప్రజెంట్ నాట్ ఓన్లీ ద యూత్ కంటే ఎక్కువ మంది సీనియర్స్ ఉన్నారు కాబట్టి సో పేరెంట్స్ నుంచి ఎక్కువగా వస్తా ఉంటున్న టెంప్టేషన్, అండ్ పేరెంట్స్ కి ఉంటున్న టెంప్టేషన్ ఏంటి అని అంటే వరల్డ్లీ సక్సెస్. సో వర్డ్ సక్సెస్ కంటే వరల్డ్ సక్సెస్ ని ఎక్కువగా కావాలి అనేసి తాపత్రయ పొందే టెంప్టేషన్ ప్రజెంట్ డేస్ లో చూస్తూ ఉన్నాం. అండ్ మనకు ఎవ్వరికి తెలియకుండా చాలా చాప కింద నీరులాగా వెళ్ళే మరొక టెంప్టేషన్ ప్రజెంట్ డేస్ లో ఏంటి అని అంటే డిజైర్ ఫర్ ఫుడ్ రైట్. సో లగ్జరీ ఫుడ్ కోసం అసలు ప్రజెంట్ డేస్ ఫుడ్ కోసం మనం ఎంతగా స్పెండ్ చేస్తా ఉన్నామంటే న్యూట్రిషన్ ఫుడ్ కోసం కానీ లేకపోతే అసలు డిఫరెంట్ ఓవర్ హెల్దీ హ్యాబిట్స్ కలిగి ఉండే విషయంలో అయితేనేమి ప్రజెంట్ యూత్ ని చూస్తే జంక్ ఫుడ్ అండ్ సో స్ట్రీట్ ఫుడ్ కోసం, సో అండ్ బిర్యానీస్ కోసం, సో వారు తాపత్రయ పొందే విధానం ఇవంతా చూస్తా ఉంటే దిస్ ఈస్ అనదర్ టెంప్టేషన్ నాట్ ఓన్లీ ఫర్ ద యూత్, especially we see this in the youth, but also nowadays we are seeing this more and more in highly educated families లో దీన్ని మనం ఎక్కువగా చూస్తా ఉన్నాం. సో ముఖ్యంగా న్యూట్రిషియస్ ఫుడ్ రిలేటెడ్ కానీ డయట్ రిలేటెడ్ లో కానీ, సో దిస్ ఈస్ ఆల్సో అనదర్ టెంప్టేషన్. సో వీటన్నిటిని చూస్తే అవి ఒక టెంప్టేషన్ లాగా కనిపించవు కానీ బట్ దే ఆర్ యాక్చువల్లీ టెంప్టేషన్. వీఆర్ గివింగ్ మోర్ ప్రయారిటీ కదా. వాట్ ఈస్ టెంప్టేషన్ అన్నది మనం చూస్తే యునో సంథింగ్ విచ్ ఈస్ డ్రాగింగ్ అస్ అవే ఫ్రమ్ గాడ్, రైట్. సో ఈ టెంప్టేషన్ మనల్ని దేవుని నుంచి దూరం చేసే విషయంగా మనం ఏవైతే ఉన్నాయో వాటిని మనం టెంప్టేషన్స్ అనేసి అంటా ఉన్నాం. వాటిలలో కొన్ని మనకు స్టార్టింగ్ ఫస్ట్ డిజిటల్ టెంప్టేషన్ చూసిన, పీర్ ప్రెషర్ చూసిన, రిలేషన్షిప్స్ చూసిన, ఈ ఫస్ట్ 3 చూసినప్పుడు ఎస్ అవి నిజంగానే టెంప్టేషన్స్ అనేసి మనం ఫీల్ అవుతాం. కానీ బట్ వెన్ ఇట్ కమ్స్ టు నెక్స్ట్ 3 వరల్డ్లీ లైఫ్ స్టైల్ కానీ, అంబిషన్ అండ్ సక్సెస్ కానీ, డిజైర్ ఫర్ ఫుడ్ కానీ, ఇవి మనం చూస్తే మనకు అవి టెంప్టేషన్స్ లాగా కనిపించవు. బట్ దోస్ ఆర్ ఆల్సో టెంప్టేషన్స్. దోస్ ఆర్ ఆల్సో టెంప్టేషన్స్ విచ్ quietly, it is ruining our spiritual lives, right? So ఇటువంటి సో టెంప్టేషన్స్ ఉంటున్న ప్రజెంట్ డేస్ లో మనము వాక్యం ఏం చెప్తా ఉంది అన్నది మనం చూడటానికి మనం ప్రయత్నిద్దాం. బైబిల్లో యంగ్ పీపుల్ ఎవరున్నారు అనేసి మనల్ని అడిగితే సో మనలో చాలా మంది చెప్పే నేమ్స్ నేను మీ ముందు ప్రజెంట్ చేశాను. సో డేవిడ్ గురించి మనం మాట్లాడతాం, డానియల్ గురించి మాట్లాడతాం, జోషియా గురించి మాట్లాడతాం, ఎస్తేర్, జోసెఫ్, షడ్రక్, మేషక్, అబేద్నగో, తిమోతి, ఈ విధంగా డిఫరెంట్ యంగ్ పీపుల్ గురించి బైబిల్ మాట్లాడుతూ వస్తా ఉంది. అండ్ దీంట్లో మెజారిటీ ఆఫ్ యంగ్ పీపుల్ మనకు ఎలాగా తెలుసు అని అంటే we know them because they have overcome the temptations. They became well known or famous, or they became good in the sight of the Lord because they have overcome the temptations, right? So ఒక spiritual life లో this is very important as a spiritual beings. ఏంటి అనంటే temptations are from Satan, and if we overcome those temptations with help of God, definitely God is going to use us అన్నది మనకు బైబిల్లో ఉన్న యంగ్స్టర్స్ అండ్ బైబిల్లో ఉన్న గొప్ప పీపుల్ ని చూసినప్పుడు వారి లైఫ్ లో జరిగిన సంఘటనల్ని చూసినప్పుడు అది మనకు చాలా
స్పష్టంగా ఉంటది. ఈరోజు ఒక వ్యక్తిని మనం చూడటానికి ప్రయత్నిద్దాం. సో అతను ఎవరు అనంటే డానియల్ ఫస్ట్ చాప్టర్ అని తీసుకొని డానియల్ కి అండ్ తన యొక్క ఫ్రెండ్స్ కి వచ్చిన టెంప్టేషన్స్ ఏంటి, ఆ టెంప్టేషన్స్ ని వారు ఓవర్కమ్ చేయటం ద్వారా వారి యొక్క జీవితంలో వారు ఎటువంటి రిజల్ట్స్ ని వారు చూశారు అన్నది ఈ యొక్క ఫస్ట్ చాప్టర్ నుంచి మనం చూడటానికి ప్రయత్నిద్దాం. రైట్. సో 70 years బాబిలోన్ అన్న కంట్రీలో సో వీరు దాసులుగా స్లేవ్స్ గా వారిని తీసుకొని పోయారు అన్నది మనకు బాగా తెలుసు కదా. సో ఈ 70 years లో స్లేవ్స్ గా వెళ్ళిన వ్యక్తులు వీరు ఏ విధంగా ఉన్నారు, ఏ విధంగా వాట్ ఈస్ దర్ స్టోరీ అన్నది ఈ ఫస్ట్ చాప్టర్ ఉద్దేశించి మనం ఎవరైనా డానియల్ ఫస్ట్ చాప్టర్ చదువుతారా? 21 వర్సెస్ ఉంటాయి. ఎవరైనా ఒక్కరు డానియల్ ఫస్ట్ చాప్టర్ చదువుతారా? యూదయ రాజుకు యెహోయాకీము ఏలుబడిలో 5వ సంవత్సరం బబులోను రాజుకు దానిని ముట్టడిగా ప్రభువు యూదా రాజు యెహోయాకీమును దేవుని మందిరంలోని శేషించిన ఉపకరణాలను ఆ రాజు చేతికి అప్పగించాను. గనుక అతడు ఆ వస్తువులను దేవతాలయానికి తీసుకొని పోయి తన దేవతాలయపు బుక్కస్థంలో ఉంచాడు. రాజు అష్పెనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగూ ఆజ్ఞాపించాడు. ఇశ్రాయేలీయుల రాజవంశంగా ముఖ్యులై లోకములేని సౌందర్యము సకల విద్యా ప్రావీణ్యతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారు రాజునెదురు నుండి నిలువదగిన కొందరు బాలకులను రప్పించి కల్దీల విద్యను భాషను వారికి నేర్పారు. మరియు రాజు తాను భుజించే ఆహారంలో నుండి తాను పానం చేయే ద్రాక్షారసంలో నుండి అనుదిన భాగాన్ని వారికి నియమించారు. 3 సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదుట నిలవబెట్టినట్లు ఆజ్ఞయించారు. యూదులలో నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్య అని వారు వీరిలో నుండి. నపుంసకుల అధిపతి దానియేలు నాకు బెల్తెషజరు అనియు, హనన్యాకు శద్రకనియు, మిషాయేలు నాకు మేషకనియు, అజర్యాకు అబెద్దు పానము చేయ ద్రాక్షారసమును పుచ్చుకొని తను అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా చెలగమని నపుంసకుల అధిపతిని వేడుకొనగా దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షములను అనుగ్రహించి గనుక నపుంసకుల అధిపతి దానియేలుతో ఇట్లనెను, మీకు అన్నపానములను నియమించిన రాజుకు నా యజమానునికి నేను భయపడుచున్నాను. మీరు 7 బాలుర ముఖముల కంటే మీ ముఖములు దృష్టించినట్లు ఆయనకు కనబడనేలా? అట్లయితే మీరు రాజు చేత నాకు ప్రాణాపాయం కలుగజేతురు. నపుంసకుల అధిపతి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్య అని వారి మీద నియమించిన నియామకంతో దానియేలు ఇట్లను, భోజనమునకు శాఖ ధాన్యాదులను, పానమునకు నీళ్లను మీ దాసుల మధ్య నాకు ఇప్పించి దయచేసి 10 దినముల వరకు ఆయన్ని పరీక్షించదు. పిమ్మట ఆ ముఖములను రాజు నియమించిన భోజనము భుజించి బాలుర ముఖములను చూసి మీకు తోచినట్టుగా మీ దాసులమైన ఆరాధన జరిగించాను. అందుకతడు ఈ విషయంలో వారి మాటలకు సమ్మతించి 10 దినముల వరకు వారిని పరీక్షించాను. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించి బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కళ్ళగాను కనబడగా అక్షరస్ను ఆ నియమకుడు తీసివేసి
వారికి శాఖ ధాన్యాదులను ఇచ్చింది. ఈ నలుగురు బాలురుల సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రావీణ్యతయు వివేచనయు అనుగ్రహించింది. మరియు దానియేలు సకల విధాలకు దర్శనములను స్వప్నభావాలను గ్రహించి తెలివి గలవాడై ఉండను. నెబుకద్నెజరు తన సంస్థములకు వాటిని తేవలనని ఆజ్ఞ ఇచ్చి నియమించిన దినాలు కాగానే నపుంసకుల అధిపతి రాజు సముఖమున వారిని నిలువబెట్టాడు. రాజు వారితో అనన్య, మిషాయేలు, అజర్య వంటి వారు ఎవరూ కనబడలేదు గనుక వారే రాజు సముఖమున నిలిచింది. రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకంలో సమాంతమైన ప్రతి విషయంలో వీరు తన రాజ్యం అంతటా నుండి శకునగాండ్ర కంటేను గారడీ విద్య గలవారందరికంటేను 10 అంతలు శ్రేష్ఠులని తెలియబడింది. ఈ దానియేలు కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరం వరకు జీవించింది. థ్యాంక్ యూ సిస్టర్. చిన్న మాట ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యంలోకి మనం ఈ యొక్క సన్నిధికి ఇచ్చినందుకు మీకు ఎంతగానో వందనాలు తెలియజేస్తా ఉన్నాం. దేవా, ఈ యొక్క వాక్యాన్ని మీరే మా అందరికీ అర్థమయ్యే రీతిలో బోధించవలసిందిగా ప్రాధాయపడుతూ మీ పక్షాన నిలబడి మాట్లాడబోతా ఉంటున్న నా యొక్క నోట్లో మీ యొక్క మాటల్ని ఉంచి మా అందరికీ ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయవలసిందిగా ప్రాధాయపడుతూ యేసుక్రీస్తు నామం ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను. చాలా చాలా ఫెమిలియర్ ప్యాసేజ్. ఈ ప్యాసేజ్ తెలియని మేబీ క్రిస్టియన్ ఉండడు అనేసి నేను అనుకుంటా ఉన్నాను. డానియల్ ఫస్ట్ చాప్టర్. బట్ ఈ యొక్క చాప్టర్ నుంచి సో ప్రజెంట్ డే మనము ముఖ్యంగా యూత్ లేకపోతే మనం కూడా ఎవ్రీవన్, సో మనం ఎటువంటి టెంప్టేషన్స్ కి లోన్ అవుతా ఉన్నాము, అప్పుడు ఉన్న టెంప్టేషన్స్ ని వారు ఎలాగ ఓవర్కమ్ చేశారు, ప్రజెంట్ డే మనము ఎటువంటి టెంప్టేషన్స్ కి లోన్ అవుతా ఉన్నాం, వాటిని మనము ఏ విధంగా ఓవర్కమ్ చేయగలము అన్నది డానియల్ ఫస్ట్ చాప్టర్ నుంచి మనం చూద్దాం. సో ఫస్ట్ మనం చూస్తే ఫస్ట్ టెంప్టేషన్ వచ్చేసి టెంప్టేషన్ ఆఫ్ చేంజ్. టెంప్టేషన్ ఆఫ్ చేంజ్ అన్నది మనము ఇక్కడ చూస్తా వస్తా ఉన్నాం. సో 3-4 వచనాల్లో చూస్తే రాజవంశములో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్య ప్రావీణ్యతయు జ్ఞానమును కలిగి తత్వ జ్ఞానము తెలిసిన వారై రాజు నగరునందు నిలవదగిన కొందరు బాలులను రప్పించి కల్దీల విద్యను భాషను వారికి నేర్పము. సో వై ఓన్లీ యంగ్స్టర్స్, వై నాట్ ది అదర్ ఏజ్ గ్రూప్ అన్నది మనం ఒకసారి ఆలోచిస్తే, సో ఎందుకు యంగ్స్టర్సే కావాలి అనేసి అంతగా పట్టుబట్టాడు ఆ రాజు అనేసి చూస్తే, ఆ యంగ్స్టర్స్ అన్నది అంటే యూత్, దే ఆర్ వల్నరబుల్ టువర్డ్స్ చేంజ్. సో చేంజ్ కావాలి, సో మార్పు రావాలి, మార్పు కావాలి మాకు అనేసి ఎక్కువగా ఆ తాపత్రయ పొందే ఏజ్ ఏది అనంటే యంగ్ ఏజ్ ఆర్ యూత్, రైట్? సో ఎయిదర్ అది గుడ్ అయినా బ్యాడ్ అయినా ఏ సైడ్ అయినా సో చేంజ్ కావాలి అనేసి ఎక్కువగా ఆ తాపత్రయ పొందే ఏజ్ సో యంగ్ ఏజ్ కాబట్టి, అండ్ అట్ ద సేమ్ టైం ఆ చేంజ్ కోసం వారు ఎంతటికైనా వెళ్తారు, ఏ ఎక్స్టెంట్ కైనా వెళ్ళటానికి వాళ్ళు సిద్ధపడతారు అన్నమాట. సో ఇక్కడ కూడా చూస్తే రాజు అదే చేస్తా ఉన్నాడు. సో వాళ్ళకి ఎన్నో విషయాలు నేర్పించాలి అనేసి అనుకుంటా ఉన్నాడు. అండ్ వాళ్ళు రాజు సో ఆ యొక్క ప్యాలెస్ లో రాజు దగ్గర పని చేసేవారుగా వారు ఉండాలి. కాబట్టి దానికి తగ్గట్టుగా వారిని తను చేంజ్ చేసుకోవాలి. సో చిన్నపిల్లల్ని చేంజ్ చేసుకోలేం, పెద్దవాళ్ళని రెసిస్టెన్స్ వస్తుంది, మేమెందుకు అలా చేయాలి, ఇలాంటివి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. అండ్ ఎక్కువగా సో పెద్దగా ఆలోచించకుండా చేంజ్ కి టెంప్ట్ అయ్యే వాళ్ళు ఎవరు అనంటే యంగ్స్టర్స్. సో ప్రజెంట్ డేస్ లో చూస్తే కూడా సో మన బిగ్గెస్ట్ టెంప్టేషన్ కూడా చేంజ్. సో చేంజ్ రావాలి,
అనేసి. అండ్ యాజ్ పేరెంట్స్ యాజ్ వెల్ as kids, as students, this is one area where we are tempted like anything and we are troubling others like anything. ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్ చేంజే, దట్ ఈస్ పాజిటివ్ చేంజ్. ఏంటి, సో నేను మంచిగా సెటిల్ అవ్వాలి, లేకపోతే నేను ఐఏఎస్ క్రాక్ చేయాలి, సివిల్స్ క్రాక్ చేయాలి, లేకపోతే నీట్ క్రాక్ చేయాలి, లేకపోతే ఐఐటి జేఈ మెయిన్స్ ని నేను క్రాక్ చేయాలి. సో పాజిటివ్ చేంజే. కానీ సో దీంట్లో ఉండే ఒక బిగ్గెస్ట్ టెంప్టేషన్ ఏంటి అని అంటే, సో ఆ అబ్బాయి లేకపోతే అమ్మాయి వారికి క్యాపబిలిటీస్ ఉన్నాయా లేవా అన్నది సెకండరీ అన్నమాట. సో ప్రపంచం అంతా ఎలాగే వెళ్తా ఉంటే మనం కూడా అలాగే వెళ్ళాలి అన్న ఒక, సో దిస్ ఈస్ వన్ పాజిటివ్ టెంప్టేషన్. సో చేంజ్ తీసుకొని రావాలి. సో నా వల్ల కాలేదు, కనీసం నా పిల్లవాడైనా అలాగే చెయ్యాలి. నేను ఫారెన్కి వెళ్ళలేదు, మా పిల్లోనైనా ఫారెన్కి పంపించారు. సో నేను ఎంబీబీఎస్ చదవలేదు, మా పిల్లోనైనా ఎంబీబీఎస్ చదివించారు. రైట్. సో ఇలాంటివి చేంజ్ తీసుకొని రావాలి అనేసి ఈ యొక్క టెంప్టేషన్స్లలో మనం పడతా ఉంటాం. అండ్ దెర్ ఈస్ ఆల్సో నెగిటివ్ చేంజ్ కదా. ప్రజెంట్ యూత్, సో ముఖ్యంగా మనము ఇస్లాం కంట్రీస్ లో చూస్తే ఎవరు ఎక్కువగా వాళ్ళు రిక్రూట్ చేసుకుంటా ఉన్నారు అని అంటే ఆ యొక్క ఐసిస్ కానీ ఇటువంటి సంస్థలు ఏవైతే యొక్క టెర్రరిజం ని ఎంకరేజ్ చేసే సంస్థలు ఉంటా ఉన్నాయో, ఎవరిని రిక్రూట్ చేసుకుంటా ఉన్నాయి అంటే సేమ్ యూత్, బికాస్ దే ఆర్ వల్నరబుల్ టువర్డ్స్ చేంజ్. సో అది మంచా చెడ అన్నది అనవసరం. అండ్ దానికోసం వాళ్ళు చాలా క్రిటికల్ ట్రైనింగ్ గుండా వెళ్తారు. ఏకంగా ప్రాణాలు పెట్టడానికి కూడా వారు వెనకాడని స్థితికి వాళ్ళు వెళ్ళిపోయే అంతగా అందులోకి వెళ్ళిపోతారు. అండ్ ఆన్లైన్ ఫ్రాడ్స్ విషయంలో అయితేనేమి, ఈజీ మనీ కానీ మనకు వచ్చే ఫోన్ కాల్స్ కదా. సో మీరు ఇంత కట్టండి ఇంత వస్తాయి. ఈ ఫోన్ కాల్స్ చూడండి ఎవరి నుంచి వస్తాయి అంటే అంత యంగ్స్టర్స్ నుంచే వస్తాయి. వాళ్ళ వాయిసెస్ ని చూస్తే చాలా క్లియర్ గా అర్థమైపోతా ఉంటది. దే వాంట్ ఈజీ మనీ. సో దే వాంట్ టు బి కరోడ్పతీస్ ఓవర్ నైట్, రైట్. సో ఆ చేంజ్ కావాలి అన్న బిగ్గెస్ట్ టెంప్టేషన్ లో వారు వెళ్ళిపోతా ఉన్నారు. అండ్ ఇక్కడ కూడా సో యంగ్స్టర్స్ ని కింగ్ తీసుకొని వచ్చి వాళ్ళని చేంజ్ చెయ్యాలి అనేసి అక్కడ తను ట్రై చేస్తా ఉన్నాడు. అండ్ దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ టెంప్టేషన్ వీరి ముందు ఉంది. అండ్ ఈ చేంజ్ వీళ్ళలో తీసుకొని రావటానికి అతను వేసిన అస్త్రం ఏంటి అని అంటే టెంప్టేషన్ ఆఫ్ లగ్జరీ. సో ఆ లగ్జరీని వారి ముందు పెట్టాడు అన్నమాట కదా. సో 5వ వచనంలో చూస్తే ఉంటది, మరియు రాజు తాను భుజించు ఆహారములో నుండి తాను పానము చేయు ద్రాక్షారసములో నుండి అనుదిన భాగము వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదుట నిలవబెట్టునట్లు ఆజ్ఞ ఇచ్చాను. రైట్. సో ఆ చేంజ్ తీసుకొని వచ్చే ఆ క్రమంలో మొట్టమొదట ఆ రాజు సంధించిన అస్త్రం ఏంటి అనంటే టెంప్టేషన్ ఆఫ్ లగ్జరీ. 2వ రాజులు 24:14 ఉంటది, చాలా స్పష్టంగా ఉంటది. నేను అది చదివి వినిపిస్తాను. అదియుగాక అతడు దేశపు జనులలో అతి బీదలైన వారు తప్ప మరి ఎవరునూ లేకుండా యెరూషలేము పట్టణం అంతటిలోనున్న అధిపతులను పరాక్రమశాలులను 10,000 మందిని, వీరుగాక కంసాలి వారిని కమ్మరి వారిని చెర తీసుకొని పోయాను. సో 10,000 పీపుల్, పరాక్రమశాలు అధిపతులను లేకపోతే రాజకుమారులను, ఆ రాజవంశంలో ఉన్న వారిని బందీలుగా తీసుకొని వచ్చాయి. సో బందీలుగా తీసుకొని వచ్చి వారిని చేంజ్ చేసే క్రమంలో వారి ముందు పెట్టిన టెంప్టేషన్ ఏంటి అనంటే టెంప్టేషన్ ఆఫ్ లగ్జరీ. రాజు ఏమైతే ఏవైతే అనుభవిస్తా ఉంటాడో అవే వీళ్ళకు కూడా ఇవ్వటానికి సో ఇష్టపడతా ఉన్నాడు. అండ్ దిస్ ఇస్ కాల్డ్ టెంప్టేషన్ ఆఫ్ లగ్జరీ. అండ్ ప్రజెంట్ డేస్ మనం కూడా చూస్తే ఈ టెంప్టేషన్ లో పడని వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు.
చాలా అంటే చాలా తక్కువ మంది ఉన్నారు. మెజారిటీ ఆఫ్ క్రిస్టియన్ బిలీవర్స్ ఈ టెంప్టేషన్ లో పడిపోయాం. సో దట్ ఈస్ కాల్డ్ టెంప్టేషన్ ఆఫ్ లగ్జరీ, రైట్? సో మనీ సంపాదించాలి, సో సుఖంగా ఉండాలి, అండ్ లీడర్షిప్ కావాలి. ఎందుకంటే లగ్జరీ కోసం కదా. లీడర్షిప్ లో ఉంటే రెస్పెక్ట్ వస్తుంది అనేసి, అండ్ స్టేజ్ కావాలి. ఎందుకు అని అంటే అందరికి కనిపించాలి, లగ్జూరియస్ గా ఉండాలి. మన డ్రెస్సెస్ విషయంలో కానీ, మన బైక్లు, కార్లు, అండ్ పెద్ద పెద్ద వాటితో ఫ్రెండ్షిప్స్, రైట్? సో దిస్ ఈస్ అండర్ ఏరియా, రైట్? టెంప్టేషన్ ఆఫ్ లగ్జరీ. అండ్ ప్రజెంట్ యూత్ కూడా దీంట్లో బాగా పడిపోతా యాక్టర్స్ అయినా ఎవరైనా ఇదే కదా. సో అబ్బా మా హీరో కి నేను తెలుసు, మా సూపర్ స్టార్ ఏమంటారు క్రికెటర్ కి నేను బాగా తెలుసు, మా చర్చ్ పాస్టర్ అబ్బా ఆయన ఆ ఊ అంటే పక్క దేశానికి వెళ్తాడు, అంటే పక్క దేశానికి వెళ్తాడు. సో ఆయనకి నేను నా పేరుతో తెలుసు, రైట్? సో నన్ను ఆయన సోఫాలో కూర్చోబెట్టుకుంటాడు, రైట్? సో దిస్ ఈజ్ అనదర్ టెంప్టేషన్. వీఆర్ సీయింగ్ ఇట్ వెరీ మచ్, రైట్? సో దీనికోసం మనం ఎంతగా మనము రాంగ్ వేస్ లోకి వెళ్తా ఉన్నాము అన్నది మనకు బాగా అర్థమవుతా ఉంది. కింగ్ సో నెబుకద్నెజర్ కూడా ఇదే ఒక ప్రే లాగా యూజ్ చేస్తా ఉన్నాడు. సో టెంప్టేషన్ ఆఫ్ లగ్జరీ. సో ఫస్ట్ మనం టెంప్టేషన్ ఆఫ్ చేంజ్ ని మనం చూసాము, అండ్ ఇప్పుడు టెంప్టేషన్ ఆఫ్ లగ్జరీని చూస్తా ఉన్నాం. అండ్ మూడవది టెంప్టేషన్ ఆఫ్ కల్చర్. టెంప్టేషన్ ఆఫ్ కల్చర్ ని మూడోది తను వారి మీద ప్రయోగించడం జరిగింది. సో ఆ టెంప్టేషన్ ఆఫ్ కల్చర్ ని చూస్తే వారి యొక్క నేమ్స్ ని వారు చేంజ్ చేసుకున్నారనమాట. ఆ చేంజ్ వారి యొక్క నేమ్స్ ని చేంజ్ చేశాడు. సో వారి యొక్క కల్చర్ ని చేంజ్ చేసే అంటే వారి యొక్క మైండ్ సెట్స్ ని చేంజ్ చేసే విషయంలో ఏకంగా వారి యొక్క కల్చర్ ని చేంజ్ చేయడానికి ఇక్కడ రాజు పూనుకున్నాడు. సో ఈ యొక్క టెంప్టేషన్ లో వారి ఓల్డ్ నేమ్స్, ఎంతో బిబ్లికల్ నేమ్స్ అయినా లేకపోతే ధర్మశాస్త్రానికి తగ్గట్టుగా ఉన్న వారి యొక్క పేర్లను రాజు వారికి ఇచ్చిన కొత్త పేర్లు ద్వారా వారి యొక్క కల్చర్ లోకి మార్చుకోవటానికి సో కింగ్ చేస్తా ఉంటున్న ప్రయత్నము ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. అండ్ దిస్ ఈస్ ఆల్సో వెరీ మచ్ ఇన్ అస్ కదా. సో చేంజ్ ఇన్ కల్చర్ ఇది కూడా మనలో చాలా ఎక్కువగా ఉంటా ఉంది. మనము ఇంకొకరిలాగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనము సో అమెరికన్స్ లాగా ఉండాలి. అందుకే మన కల్చర్స్లలో మనం చాలా చేంజ్ ని తీసుకొని వస్తా ఉన్నాం. అండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ కల్చర్ వీఆర్ అడాప్టింగ్ మెనీ రాంగ్ డూయింగ్స్. వీఆర్ డూయింగ్ మెనీ రాంగ్ థింగ్స్, రైట్? సో సో కొన్ని అసలుకి అంటే మన డ్రెస్ సెన్సెస్ లో మనం చేంజ్ ని తీసుకొని వస్తా ఉన్నాం. మన ఫుడ్ హ్యాబిట్స్ లో మనం చేంజ్ ని తీసుకొని వస్తా ఉన్నాం. అండ్ ఇవన్నీ బియాండ్ అవర్ కెపాసిటీ చేస్తా ఉన్నాం. విత్ ఇన్ అవర్ కెపాసిటీలో మనం చేస్తా ఉంటే పెద్దగా ప్రాబ్లం ఉండదు. కానీ ఈ యొక్క టెంప్టేషన్ లో పడి బియాండ్ అవర్ కెపాసిటీ మనం చేసేస్తా ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ సో మార్నింగ్ గేమ్స్ ఆడడం తప్పు కానే కాదు. కానీ దానికి మనం ఎంత స్పెండ్ చేస్తా ఉన్నాం, బియాండ్ అవర్ రీచ్ మనం స్పెండ్ చేస్తా ఉన్నాం. డ్రెస్సెస్, మంచి డ్రెస్సెస్ కొనుక్కోవడం తప్ప అస్సలు కాదు. కానీ ఫర్ whom we are buying those over expensive dresses, for what sake we are buying anante we are falling to the trap of the culture కదా. ఇప్పుడున్న రీల్స్ లో చూస్తే దిస్ ఈజ్ వన్ మోర్ కల్చర్. సో రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తా ఉంటారు, ఒక అతను వస్తాడు, వచ్చేసి నువ్వు వేసుకున్న ఓవరాల్ నీ డ్రెస్ అంతా ఎంతనో చెప్తావా అని అంటే ఇది ఇంత అనేసి
చెప్తా ఉంటాడు. సో దట్ ఈస్ వన్ మోర్ టెంప్టేషన్. సో ఫుడ్ హ్యాబిట్స్ గురించి మనం ఆల్రెడీ కల్చర్ చూస్తే టెంప్టేషన్ ఆఫ్ ఫుడ్ ని మనము ఇక్కడ చూస్తా ఉన్నాం కదా. 8వ వచనంలో చాలా స్పష్టంగా ఉంది, రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును. రైట్. సో రాజు చేసే భోజనం, రాజు తాగే పానీయం. సో ఇది ప్రజెంట్ డేలో ఇది కూడా బిగ్గెస్ట్ టెంప్టేషన్ ఏంటి అనంటే ఫుడ్ కదా. సో ఈ టెంప్టేషన్ దగ్గరికి సో వీళ్ళు కూడా ఈ 4 యంగ్ పీపుల్ వచ్చినప్పుడు ఆ 4 యంగ్ పీపుల్ వారు ఏ విధంగా దాన్ని ఓవర్కమ్ చేశారు అంటే మనకు బాగా తెలుసు. రైట్. సో ఎంత చక్కగా దాన్ని దేవుని యొక్క సహాయంతో వాళ్ళు ఓవర్కమ్ చేశారు. హౌ దే ఓవర్కమ్ ఇట్, దే నో ఇట్ వెరీ వెల్. సో వారు దాసులుగా బబులోను రాజ్యంలోకి ఎంటర్ కాకముందే దే డిసైడెడ్ ఇన్ దేర్ మైండ్స్, దే డిసైడెడ్ ఇన్ దేర్ హార్ట్స్ ఏంటి అనంటే ఇప్పుడు దేవుడు మమ్మల్ని దాసులుగా ఎందుకు తీసుకొని వచ్చాడు అనంటే ఐడలేటరీ చేసినందుకు, విగ్రహారాధన చేసినందుకు, విగ్రహాలకు అర్పించింది తిన్నందుకు. ఈ రెండిటిని మేము మా ప్రాణం పోయినా ఇంకా మళ్ళీ ఆ మిస్టేక్, ఆ టెంప్టేషన్ లోకి మేము పడిపోము అనేసి దే హ్యావ్ వెరీ మచ్ డిసైడెడ్ ఇన్ దర్ హార్ట్స్. అండ్ వెన్ ద టైమ్ హ్యాస్ కమ్, సో వాళ్ళు దాసులుగా తీసుకొని రాబడ్డారు. అండ్ వారి ముందు ఒక ఆజ్ఞ ఉంది. ఏంటి అని అంటే ఆ రాజు తినే భోజనం, రాజు తాగే పానీయం. అండ్ ఈ టెంప్టేషన్ కి 10,000 మందిలో 9,996 మంది, 9,996 members, they have fallen to this temptation, and only 4 people, they have resisted this temptation. 10,000 people, వాళ్ళకి అందరికీ తెలుసు వారు బాబిలోన్ కంట్రీకి స్లేవ్స్ గా రావడానికి కారణం ఐడలేటరీ అండ్ ఐడల్స్ కి పెట్టిన ఫుడ్ ని తినటం. అండ్ బట్ ఓన్లీ దీస్ 4 they have decided not to do that, not to fall to that temptation ever in our lives. సో అందుకే మనము చూస్తాం కదా. సో ఆ యొక్క నెబుకద్నెజర్ యొక్క గొప్ప ఆ యొక్క విగ్రహాన్ని పెడతారు, మొక్కరు, ప్రార్థన చేయమంటారు, ప్రార్థన చేయరు. సో ప్రాణం పోయేంత వరకు వచ్చినా కూడా దే హ్యావ్ డిసైడెడ్ నాట్ టు fall to this temptation. రైట్. సో అది ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఇక్కడే మనం చూస్తాం కదా. సో పానం చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకుంది. రైట్. సో దిస్ ఈస్ another area which is very very big temptation even nowadays కదా. పుట్టగొడుగుల్లాగా ఫుడ్ కార్నర్స్ వస్తూ ఉన్నాయి, హోటల్స్ వస్తూ ఉన్నాయి. ఎందుకు అనంటే బికాస్ ప్రజెంట్ డే నడుస్తూ ఉంటున్న బిగ్గెస్ట్ టెంప్టేషన్స్లలో చాప కింద నీరులాగా వెళ్తా ఉంటున్న టెంప్టేషన్ ఫుడ్ కదా. ఎప్పుడు తినాలనిపిస్తూ ఉంటుంది, చిన్న పిల్లలకు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు అందరికీ ఎప్పుడు ఏదో ఒకటి తినాలి అనేసి అనిపిస్తూ ఉంటది. రైట్. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది మేజర్ టెంప్టేషన్స్. అండ్ ఆ డేస్ లో కూడా ఆ యొక్క 4 యంగ్ పీపుల్ కి ఈ యొక్క టెంప్టేషన్ వారి ముందు వచ్చినప్పుడు దే హ్యావ్ రెసిస్టెడ్ దట్ టెంప్టేషన్. రైట్. సో మన జీవితంలో కూడా ఈ యొక్క 4 టెంప్టేషన్స్ ని మనం ఫేస్ చేస్తూనే ఉన్నాం. ఒకటి టెంప్టేషన్ ఆఫ్ చేంజ్, మనకు చేంజ్ కావాలి అనేసి మితిమీరి మనం
చేస్తా ఉన్నాం. అండ్ టెంప్టేషన్ ఆఫ్ లగ్జరీ, సో లగ్జూరియస్ లైఫ్ కోసం, లగ్జూరియస్ థింగ్స్ కోసం, అండ్ దేవుని కంటే ఎక్కువగా ఆ చేంజ్ ని, దేవుని కంటే ఎక్కువగా లగ్జరీని, అండ్ దేవుని కంటే ఎక్కువగా కల్చర్ ని, అండ్ దేవుని కంటే ఎక్కువగా ఫుడ్ ని సో మనం ప్రేమిస్తా ఉన్నాం. అండ్ వీఆర్ ఫాలోయింగ్ టు దట్ ట్రాప్ కాల్డ్ టెంప్టేషన్. అండ్ here are 4 young people who resisted these temptations, and let us see the results of resisting those temptations. సో ఆ యొక్క రిజల్ట్స్ ని మనం ఒకసారి చూద్దాం. సో బైబిల్లో మనం చూసినట్లు అయితే, సో 9వ వచనం నుంచి మనం మొత్తం లాస్ట్ వరకు 21వ వచనం వరకు మనం చూస్తే దేవుడు ఎన్ని స్టెప్స్ తీసుకున్నాడో. సో వీరు ఒకే ఒక స్టెప్ తీసుకున్నారు. ఏంటి అని అంటే ఆ యొక్క ట్రాప్ లో, ఆ యొక్క టెంప్టేషన్ లో పడిపోకూడదు, టెంప్టేషన్ ఆఫ్ ఫుడ్ లో పడిపోకూడదు అనేసి వారు డిసైడ్ చేసుకున్నారు. ఆ ఒక్క స్టెప్ తీసుకున్నారు. ఈ నలుగురి కోసం దేవుడు రిమైనింగ్ 99 స్టెప్స్ తీసుకున్నాడు. సో ఏం చేశాడు దేవుడు వారి పక్షాన అన్నది మనం చూద్దాం. దోస్ ఆర్ ద రిజల్ట్స్ ఆఫ్ రెసిస్టింగ్ ది టెంప్టేషన్స్. మొట్టమొదటిది ఏంటిది అంటే, వారు ఫుడ్ వాళ్ళ దగ్గరికి ఎప్పుడు వచ్చి ఉంటది, ఆ యొక్క రాజ్యంలోకి వెళ్ళిన వెంటనే ఫస్ట్ మీలే వాళ్ళకి వాళ్ళ ముందు రాజు భుజించే భోజనం, ఆ రాజు సేవించే ఆ యొక్క ద్రాక్షారసం వారి ముందుకి వచ్చి ఉంటది. ఫస్ట్ మీల్ నే వారు రిజెక్ట్ చేసేసారు, రైట్? అండ్ వాట్ ఆర్ ద రిజల్ట్స్ అని అంటే, మొట్టమొదటిది ఫస్ట్ది వారికి దేవుడు ఆ యొక్క కాన్షియస్ ని ఇచ్చాడు. ఐ షుడ్ నాట్ సే ఎస్ టు దిస్, ఐ షుడ్ ఓవర్కమ్ దిస్ టెంప్టేషన్ అనేసి దేవుడు ఆ కాన్షియస్ ని ఇచ్చాడు. అండ్ వారికి ధైర్యాన్ని ఇచ్చాడు. ఆ ధైర్యంతో నపుంసకుల అధిపతి దగ్గరికి వెళ్ళారు. 9,996 మంది ఆ ఫుడ్ ని ఎంజాయ్ చేస్తా ఉంటే, ఈ నలుగురు ఆ యొక్క నపుంసకుల అధిపతి దగ్గరికి వెళ్ళి వారు ఎంతో సవ్యంగా చక్కగా వారి యొక్క పిటిషన్ ని తన దగ్గర పెడతాడు. పెట్టినప్పుడు నపుంసకుల అధిపతి అంటాడు కదా. సో 8వ వచనంలో చూస్తే, సో వేడుకున్నప్పుడు నపుంసకుల అధిపతికి దేవుడు ఏం చేశాడు అని అంటే, దేవుడు ఆయన కృపా కటాక్షములను అనుగ్రహించాడు, రైట్? సో ఈ నలుగురి మీద see how God started working if we resist the temptation, right? సో కృపా కటాక్షాన్ని అనుగ్రహించాడు ఆ నపుంసకుల అధిపతికి. అండ్ ఆయన చెప్తా ఉన్నాడు, అమ్మో మీరు అడిగింది ఎలాంటిది అనంటే, మీరు అడిగింది నేను చేస్తే ఏమీ లేదు, రాజు నన్ను చంపేస్తాడు అంతే, ఇంకా వేరేది ఏమీ లేదు. రాజు ఇంకా విచారణ చేయటము, జైల్లో పెట్టడము ఇవన్నీ కాదు. 10,000 మంది వచ్చారు, 10,000 మందికి నేను రాజు పెట్టే భోజనమే పెట్టాలి, రాజు తాగే పానీయమే పెట్టాలి, ఇంకా ఏది చేయడానికి వీల్లేదు అనేసి చెప్పి మళ్ళీ ఏమంటా ఉన్నాడు అంటే, కానీ మీరు అడుగుతా ఉన్నారు కదా, పర్లేదు, నేను దానికి ఒప్పుకుంటా ఉన్నాను, సో మీకు ఇవి వద్దా అనేసి అంటా ఉన్నాడు. అంతేకాదు, అండ్ డానియల్ తన ఓన్ మెనూ ఇచ్చేసాడు. సార్ మాకు ఏం కావాలి అని అంటే, సో మాకు వెజిటేరియన్ పెట్టండి, మాకు అది చాలు అనేసి అన్నప్పుడు ఆ ఓన్ మెనూని ఇచ్చేసాడు. యు జస్ట్ ఇమాజిన్, కింగ్ అండ్ ఆ యొక్క కింగ్డమ్ లో, ఆ యొక్క ప్యాలెస్ లో ఉన్న వాళ్ళందరికీ అండ్ 9,996 మెంబర్స్ తో కలుపుకొని వాళ్ళకంతా ఒక ఏరియాలో ఫుడ్ ని ప్రిపేర్ చేస్తా ఉంటే, ఈ నలుగురికి డిఫరెంట్ షాపింగ్, ఈ నలుగురికి డిఫరెంట్ గిన్నెలు, వీళ్ళ నలుగురికి డిఫరెంట్ పీపుల్ వండటము, రైట్? సో దట్ ఈస్ నాట్ ఎ స్మాల్ థింగ్, రైట్? వాళ్ళు స్లేవ్స్ గా వచ్చారు. సో వాళ్ళు ఓన్ మెనూని అడుగుతా ఉన్నారు. ఆ ఓన్ మెనూని కేవలం ఈ నలుగురు కోసమే తయారు చేయటం మనం చూస్తా వస్తా ఉన్నాం. అండ్ అంతేకాదు, సో డానియల్ అంతేకాకుండా ఏమన్నాడు, ఒక టెస్ట్ పెట్టాడు. ఏంటంటే, సార్ 10 days టైం ఇవ్వండి, ఈ 10 days లో మేము సో రాజు కంపేర్ చేయండి, 10 days లో
వాళ్ళకంటే మేము హెల్దీగా కనిపిస్తాం అనేసి అన్నాడు. సో అసలుకి మనం జిమ్కి వెళ్తే ఏ జిమ్ ట్రైనర్ దీన్ని గ్యారంటీ చేయడు అనమాట. సో మినిమం 3 months చేయాలి సార్, అప్పుడు వి క్యాన్ సీ ద చేంజ్ అనేసి అంటాడు. కానీ వీళ్ళు ఏమంటా ఉన్నారంటే, సార్ 10 days ఇవ్వండి టైము, 10 days లో వి లుక్ మచ్ ఫ్రెషర్ దాన్ ద రిమైనింగ్ 9,996, right? And you see, God started working on behalf of these 4 people, right? So వీళ్ళు అడిగినట్లుగానే వీళ్ళకి కావాల్సిన శాఖ ధాన్యాలని ఇచ్చాడు. అండ్ అది తిన్నారు. 10 days అయిపోయింది. 10 days అయిపోయాక ఆ యొక్క నపుంసకుల అధిపతి చూశాడు, నిజంగానే వీళ్ళు చెప్పినట్లే. సో మిగతా వాళ్ళకంటే వీరు దే ఆర్ హెల్దియర్, దే ఆర్ ఫిట్టర్, అండ్ దే హ్యావ్ గ్లో ఇన్ దేర్ ఫేసెస్. అండ్ యునో రిమైనింగ్ 3 years రాజుతో సహా అందరికి కలిపి వండుతా ఉంటే ఈ నలుగురికి మాత్రం సపరేట్ గా వండుతా ఉన్నారు, రైట్? సో దే హ్యావ్ రెసిస్టెడ్ ద టెంప్టేషన్ అండ్ సీ హౌ గాడ్ ఈస్ వర్కింగ్ ఆన్ దేర్ బిహాఫ్. అంతేకాదు సో 17వ వచనంలో చూస్తే సో ఇంకా వాళ్ళ కోసం దేవుడు ఏం చేశాడు అనంటే, ఈ నలుగురు బాలురుల సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించారు. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివిగలవాడై ఉన్నాడు. దేవుడు వారికి కావలసిన జ్ఞానాన్ని ఇస్తా ఉంటాను, తెలివిని ఇస్తా ఉన్నాడు, కొన్ని యునిక్ టాలెంట్స్ ని ఇస్తా ఉన్నాడు. సో ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అని అంటే, బై రెసిస్టింగ్ ది టెంప్టేషన్ ఆఫ్ ఫుడ్, రైట్? సో వాళ్ళని దేవుడు బ్లెస్ చేస్తా ఉన్నాడు. అండ్ 3 years అయిపోయింది. 3 years అయిపోయిన తర్వాత అక్కడ చూస్తే సో అసలుకి ఇట్ ఈస్ ఈవెన్ మోర్ ఎగ్జైటింగ్ కదా. సో మనం ఎక్కడ చూడొచ్చు, 20వ వచనం చూస్తే 19వ వచనంలో, అవుట్ ఆఫ్ 10,000 people ఈ నలుగురు దే హ్యావ్ గివెన్ స్టాండ్ అవుట్ పర్ఫార్మెన్స్. అసలు వాళ్ళు సపరేట్. ఈ నలుగురు మీద రాజుకి తన దృష్టి పడింది. ఆ విధంగా వీరి యొక్క పర్ఫార్మెన్స్ ఉంది అన్నమాట. అవుట్ ఆఫ్ 10,000 people ఈ 4 దే హ్యావ్ స్టూడ్ ఫస్ట్. అండ్ అంతేకాదు 20వ వచనంలో చూస్తే రాజు వాళ్ళని బాగా చూశాక రాజుకి ఏమర్థమైందంటే, రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయంలో వీరు తన రాజ్యమందంతట నుండి శకనగాండ్ర కంటేను గారడి విద్య గల వాళ్ళందరికంటేను 10 ఇంతలు శ్రేష్ఠులని తెలియబడేను. ఎవరికంటే శ్రేష్ఠులంట? ఆల్రెడీ ఆ రాజ్యములో ఉన్న ఎక్స్పర్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ శకునగాండ్రు అనేసి అనుకుందాం. శకునగాండ్రులు ఒక వ్యక్తిని తీసుకుందాం. ఆ వ్యక్తికి 30 years ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి. 30 years ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి ఆ ఫీల్డ్ లో. రాజు ఈ నలుగురిని టెస్ట్ చేస్తే వీళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంది అని అంటే సో 10 ఇంతలు శ్రేష్ఠులు. సో ఆ 30 years ఎక్స్పీరియన్స్డ్ కంటే వీళ్ళని టెస్ట్ చేశాక రాజుకి ఏమర్థమైందంటే, వీళ్ళకి 300 years ఎక్స్పీరియన్స్ కలిగిన వాళ్ళు ఏ విధంగా అయితే ఆలోచిస్తారో, ఏ విధంగా అయితే సమాధానాలు చెప్తారో, ఏ విధంగా అయితే వీరికి నేర్పించిన సబ్జెక్ట్స్ లో వాళ్ళకి నాలెడ్జ్ ఎంత ఉంది అని అంటే, 300 years ఎక్స్పీరియన్స్ కలిగిన వాళ్ళు ఏ విధంగా అయితే ఉంటారో ఆ విధంగా వీళ్ళు ఉంటా ఉన్నారు అనేసి యునో దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. దీస్ ఆర్ ద రిజల్ట్స్ ఆఫ్ రెసిస్టింగ్ టెంప్టేషన్స్. అండ్ నాట్ ఓన్లీ దట్, 21వ వచనము అసలు చాలా చిన్నది కానీ చాలా ఎక్కువ అందులో ఉంది. దాంట్లో ఏమనిస్తుంది, ఈ దానియేలు కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరం వరకు జీవించెను. అండ్ 70 ఏళ్ళు స్లేవ్స్ గా ఉండటానికి వచ్చారు. కానీ 70 సంవత్సరాలు రాజు సన్నిధిలోనే ఉన్నారు. స్లేవ్స్ గా వచ్చారు కానీ ఏ క్షణము స్లేవ్ గా ట్రీట్ చేయవల్ల. 70 సంవత్సరాలు దానియేలు 70 సంవత్సరాలు బ్రతికాడు. 70 సంవత్సరాలు రాజు దగ్గరే ఉన్నాడు. అండ్ మనం మొదటి వచనంలో చూస్తే నెబుకద్నెజర్ రాజు రూల్ చేస్తా ఉన్నాడు. 21వ వచనంలో చూస్తే ఎంతవరకు వీళ్ళు ఉన్నారు అని అంటే, కోరేషు రాజు వరకు ఉన్నారు. సో మధ్యలో 4 కింగ్స్ మారారు, 4 రాజులు మారారు.
కానీ వీళ్ళలో మాత్రం వీళ్ళ ప్లేస్ కి మాత్రం ఎటువంటి ఢోకా లేదు. సో 70 సంవత్సరాలు బానిసలుగానే వచ్చారు, కానీ బానిసలుగా ఎప్పుడు వారు లేరన్నమాట. రైట్. సో వారు దేవుని కోసం ఆ యొక్క టెంప్టేషన్స్ ని వారు ఓవర్కమ్ చేశారు. రైట్. సో నౌ ద క్వశ్చన్ ఈస్, వాట్ ఆఫెన్ కీప్స్ యూ ఫ్రమ్ టేకింగ్ ఎ స్టాండ్? సో దేవుని కొరకు ఒక మంచి స్టాండ్ తీసుకునే విషయంలో సో యునో what are those areas which are keeping you away from taking this wonderful stand? So ఎటువంటిది? సో టెంప్టేషన్ ఆఫ్ చేంజ్, ఆ టెంప్టేషన్ కి లోన్ అవుతా ఉన్నామా? లేకపోతే టెంప్టేషన్ ఆఫ్ లగ్జరీనా? లేకపోతే టెంప్టేషన్ ఆఫ్ కల్చరా? లేకపోతే టెంప్టేషన్ ఆఫ్ ఫుడ్? దేని ట్రాప్ లో మనం పడతా ఉన్నాం? సో యంగ్స్టర్స్ గా చూసినట్లయితే సో సోషల్ మీడియానా, డిస్ట్రాక్షన్సా, ఓన్లీ ప్లెజర్సా, గ్రీడా, యాంగరా, ఇమ్మొరాలిటీనా? సో విచ్ టెంప్టేషన్ యు ఆర్ ఫైటింగ్? అండ్ ఆ ఫైట్ చేసే ఆ యొక్క టెంప్టేషన్ కి పడిపోయి సిన్ లో పడిపోతా ఉన్నామా? లేకపోతే డానియల్ అండ్ హిస్ ఫ్రెండ్స్ లాగా ఆ యొక్క టెంప్టేషన్ ని ఓవర్కమ్ చేసి దేవుని చేతిలో గొప్ప వ్యక్తుల్లాగా మనం ఉంటా ఉన్నామా? రైట్. వాట్ ఈస్ కీపింగ్ అస్ అవే ఫ్రమ్ గాడ్? విచ్ టెంప్టేషన్ ఈస్ కీపింగ్ అస్ అవే ఫ్రమ్ గాడ్ అన్నది మనం ఆలోచించుకుందాం. సో దేవుని సహాయం అడుగుదాం. దేవా, ఈ టెంప్టేషన్ లో నేను పడిపోతా ఉన్నాను. బికాస్ గాడ్ ఈస్ వెయిటింగ్ ఫర్ పీపుల్ లైక్ డానియల్ who can resist temptation so that he can use us. But are we ready to resist the temptation is the question. Are we ready to resist the temptation is the question. Right. So let us ask God for help. God, ఈ యొక్క ఏరియాలో I'm this temptation is literally dragging me. నన్ను లాగుతా ఉంది, నేను పడిపోతా ఉన్నాను. కానీ టెంప్టేషన్ లో పడిపోకుండా ఉండటానికి మేము ఒక్క స్టెప్ తీసుకుంటే మీ మీద ఆధారపడి, లేదా మిగతా 99 స్టెప్స్ మీరు మా పక్షాన తీసుకోవటానికి మీరు సిద్ధంగా ఉన్నారు అనేసి దేవుని యొక్క వాక్యం, వాయిస్ లేదు. దేవుని యొక్క వాక్యము మనకు చాలా స్పష్టంగా చెప్తా ఉంది. మే గాడ్ బ్లెస్ ద వర్డ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. చాలా చక్కగా వివరంగా అన్ని విషయాలు చెప్పారు. గాడ్ బ్లెస్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. ప్రైస్